భద్రాద్రి వెళ్దాం. భద్రాద్రి జిల్లాకు ఈ నెల 11న సీఎం రేవంత్ రెడ్డి అయితే వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. అయితే సీఎం పర్యటన నేపథ్యంలో భద్రాద్రి పరిధిలో ఒక విన్నపం ఏర్పాటు చేస్తున్నారు. అయితే కొంతకాలంగా చండ్రుగొండు, బూర్గంపాడు, దమ్మపేట, అశ్వాపురం ఈ జిల్లాల్లోని మండలాల్లో ఎక్కువగా బస్ స్టేషన్ల నిర్మాణం అయితే పూర్తి కాలేదు. దశాబ్ద కాలంగా నుంచి అయితే ప్రయాణం చేసేందుకు రోడ్లపై పడిగాపులకు వస్తున్నారు మహిళలు. కనీస బస్ స్టేషన్లో కూడా వసతులు లేవంటే వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గత 20 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి బస్ స్టేషన్లు ఆనాడు ప్రయాణికులతోటి కలకలలాడి బస్సులు రాకపోకలు కొనసాగినటువంటి నేపథ్యంలో అనంతరం కొద్ది సంవత్సరాలకే 2-3 సంవత్సరాలకే అవి మరుగున పడిపోయి అవి శిథిలావస్థకు చేరి ఆ యొక్క బస్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో అవి యాచకులకు నిలయాలుగా మారి, అలాగే గంజాయి తాగేటువంటి వాళ్ళకి కావచ్చు, మద్యం సేవించేటువంటి వాళ్ళకి కావచ్చు, ఈ యొక్క తాగుబోతులకు నిలయాలుగా మారాయి. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా ఆరోపణలు వినిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. గత టిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు లాస్ట్ గా రవాణా శాఖ మంత్రి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందినటువంటి పువ్వాడ అజయ్ కుమార్ ఇలాకాలోనే, అంటే ఉమ్మడి జిల్లాలోనే ఉన్నటువంటి ఈ యొక్క బస్ స్టేషన్లు ఆనాడు స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కావచ్చు, అలాగే ఆనాటి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కావచ్చు, ఆ యొక్క ప్రజల యొక్క ప్రయాణికుల యొక్క బాధలు పట్టనటువంటి ఆనాటి మాజీ మంత్రి అయినటువంటి పువ్వాడ అజయ్ కుమార్ కి కనీసం ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా విన్నవించుకోవడంలో తప్పిదాలు వాళ్ళకి కనీసం పట్టనటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇలాగే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఈ యొక్క ప్రయాణికుల సౌకర్యార్థం ఏవైతే బస్ స్టేషన్లు ఉన్నాయో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బయ్యారం కావచ్చు, బయ్యారంలో కూడా అలాగే ఉంది, అశ్వాపురం, అలాగే బూర్గంపాడు, దమ్మపేట, చండ్రుగొండ, ఈ యొక్క 5 బస్ స్టేషన్లు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని కట్టినవి కూడా ఉన్నాయి. లక్షల రూపాయలు పెట్టి లక్షణంగా కట్టినటువంటి ఈ యొక్క బస్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో ప్రయాణికులకు సౌకర్యార్థం ఉపయోగపడినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ యొక్క బస్ స్టేషన్ల వద్దకు బస్సులు రాకపోవడంతో ఈ యొక్క ప్రయాణికులు దూర ప్రాంతాలకు కావచ్చు, ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాలకు కావచ్చు వెళ్ళేటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో రోడ్లపైనే కావచ్చు, ఎండలో ఎండ తాటికి తట్టుకోలేక, అలాగే చలికాలంలో చలికి, వర్షాకాలంలో వర్షాలకు నిలబడలేనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, జిల్లా స్థాయి అధికారులు కావచ్చు, ఆర్టీసీ అధికారులు కావచ్చు, ఎవరైనా కూడా వీటి ప్రయాణికుల వైపు ఏమైనా బాధలు ఉన్నాయా, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా అనే ఆలోచన కూడా కనీసం చేయకపోవడం వారి యొక్క దౌర్భాగ్యం అని కూడా చెప్పుకోవచ్చు. జిల్లా ప్రజలు కోరుతున్నది ఏమంటే, ఇప్పుడు రేపు 11వ తేదీన మన జిల్లాకి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క బస్ స్టేషన్ల పైన దృష్టి సారించి తక్షణమే వీటిని మరమ్మతులు చేయించి అసాంఘిక కార్యకలాపాలకు ఏవైతే నిలయాలు అయ్యాయో అవి ప్రయాణికుల నిలయాలుగా మార్చాలని చెప్పేసి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది వరుణ్. ఎక్కువగా చూసుకున్నట్లు ఏంటంటే రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ 10 సంవత్సరాలు అక్కడ ఉన్నా కానీ ఎందుకు అంత దుస్థితికి కారణమవుతుందంటే అక్కడ ప్రభుత్వ లోపం చెప్పవచ్చా, లేదంటే అధికార లోపంగా చెప్పవచ్చా? ఇప్పుడు ప్రజల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం స్పందిస్తుందా అసలు శ్రీనివాస్? అంటే ఆనాడు రవాణా శాఖ మంత్రి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందినటువంటి పువ్వాడ అజయ్ కుమార్ రాకపోకలు భద్రాచలం వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే భద్రాచలం నుంచి తిరుగు ప్రయాణం అయినప్పుడు కూడా ఈ యొక్క బూర్గంపాడు బస్ స్టేషన్ రోడ్డు పక్కనే ఉన్నది. ఈ యొక్క అసలు జిల్లాల ఆర్టీసీకి సంబంధించిన బస్ స్టేషన్లు ఎక్కడున్నాయి, ఏమున్నాయి, ఆస్తులు ఏమున్నాయి అనేది కూడా కనీసము తెలుసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందినటువంటి రవాణా శాఖ మంత్రి, నాటి రవాణా శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో పువ్వాడ అజయ్ కుమార్ కనీసం ఈ యొక్క ప్రయాణికులకు ఏ విధమైన ఇబ్బందులు ఉన్న అధికారుల నుంచి తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయలేదనేది కూడా మనకి పూర్తి స్థాయిలోనే అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు ఎదురవుతున్నారు. అశ్వాపురం కావచ్చు, అశ్వాపురంలోనే రోడ్డు మీద ఎండలో నిలబడి బస్సులు ఎక్కుతున్నటువంటి పరిస్థితి, బస్సులు సమయం ఎక్కువ తీసుకున్నప్పుడు ఆ ఎండకి తట్టుకోలేనటువంటి పరిస్థితి.
పిల్లతల్లులు కావచ్చు, గర్భిణీ స్త్రీలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఇలాగా ఎవరైనా హాస్పిటల్కి వెళ్లాల్సినటువంటి రోగులు కావచ్చు, ఇలాంటి వారికి తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కనీసము ప్రయాణికుల సౌకర్యాలు ఏమిస్తున్నారు, ఏం చేయాలి, ఇంకా మనం ఏమైనా చేసేది ఉందా అనేది కూడా తెలుసుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈ యొక్క నాటి ప్రభుత్వం ఉందని కూడా చెప్పుకోవచ్చు. కనీసము ప్రయాణికులకు సంబంధించినటువంటి ఆ యొక్క సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇకనైనా ఇక్కడ ఉన్నటువంటి బస్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో రోడ్లమ్మటి రోడ్డు పక్కనే ఉంటుంది బస్ స్టాండ్, కానీ బస్సులు మాత్రం బస్ స్టాండ్ లోకి వెళ్లకుండా ఎక్కడో సెంటర్లు ఆపుతున్నారు. సెంటర్లు ఆపడం వల్ల ప్రయాణికులు నిలబడలేక తీవ్ర అవస్థలకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఎండాకాలం ఎండలకి, వర్షాకాలం వర్షాలకి, చలికాలం చలికి ఇలాగ తీవ్రమైనటువంటి అష్టకష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఇకనైనా రేపు ముఖ్యమంత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 11వ తేదీన పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలు ముఖ్యమంత్రిని వేడుకుంటున్నారు. ఈ యొక్క బస్ స్టేషన్లు పునర్ప్రారంభం చేసి మరమ్మతులు చేయించి ఈ యొక్క ప్రయాణికులకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుకుంటున్నారు.